ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ సాయంకాల శుభాలు, మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూడో రోజు చాలా తొందరగా గడిచిపోయింది కదా, మర్చిపోయాం. 1వ తారీఖు ఎట్లా గడిచిపోయిందో మర్చిపోయాం. 3వ తారీఖు కూడా, 3వ రోజు కూడా గడిచిపోతుంది. సమయము చాలా తొందరగా గడిచిపోతుంది. ఖరీదైన సమయము చాలా ఖరీదైనది. పోయిన సమయాన్ని మనము తెచ్చుకోలేము. ఉన్న దానిని మనము సద్వినియోగపరచుకోవాలి. పోయిన సమయం రమ్మంటే రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మెళుకువగా ఉండి ప్రార్థన చేద్దాం. అందుకనే ప్రతిజ్ఞ, మొదటి కీర్తన, కొత్త సంవత్సరం కాబట్టి మొదటి సంకీర్తన ప్రతిజ్ఞ మళ్ళీ మనము తిరిగి చేసుకున్నాం అందరము దేవుని ఎదుట. మరి ఈనాటి ధ్యానము కొరకు చదువుకున్న ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. యెహోవా దేవుడు ఈ అధ్యాయం అంతట్లో కూడా దేని గురించి మాట్లాడుతున్నాడంటే విగ్రహాలను గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా. ఇర్మియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎంత విగ్రహారాధన ఉండేది. విగ్రహారాధన ప్రజలు ఎంతగా వాళ్ళు నిమగ్నమైపోయి తమను తాము సమర్పించేసుకొని దైవత్వం లేని వాటికి వారు పూజిస్తూ ఉన్నారు. ఇది ఆవేదన. ఎందుకంటే యెహోవా దేవుడు సీనాయి కొండ దగ్గర దిగువన, మరి ఆనాడు సీనాయి కొండ మీద మోషేకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు, 2 రాతి పలకలను ఇచ్చాడు. వాటిలో మొదటిది, ప్రధానమైనది ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ కూడా చేసుకోకూడదు. డు నాట్ మేక్ ఎనీ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చాలా ఖచ్చితంగా 20వ అధ్యాయంలో నిర్గమకాండ 20వ అధ్యాయము 1వ వచనములో చెప్పాడు. ఎందుకని దేవుడు చెప్పాల్సి వచ్చింది? కారణం ఏమంటే, సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళిపోయాడు, మోషే కనబడటలేదు, మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు నడిపించేవాడు లేడు, మాకు దేవుడు కావాలి, మాకు దేవుణ్ణి చేసిమ్మన్నారు వారు అహరోనుతో, మోషే అన్న అయినటువంటి అహరోనుతో. దేవుణ్ణి చేసివు అనడం వేరు, దేవుణ్ణి పిలువు అనడం వేరు. దేవుణ్ణి పిలువు, మాకు దేవుడు కావాలి, దేవుడు మమ్మల్ని నడిపించాడు కదా, మరి మాకు ఇప్పుడు దేవుడు లేడు, కనుమరుగైపోయాడు, మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నాము అంటే వాళ్ళలో ఒక భయం ఉంది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి అడిగారు. దేవుణ్ణి అడిగారు. మరి ఐగుప్తు దేశంలో యెహోవా దేవుడు 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి రప్పించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి చూడలేదు, కానీ దేవుని యొక్క కార్యాలను చూచారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా అక్కడ దేవుడు ఏ రకంగా కూడా వాళ్ళకి కనపడలేదు. ఆయన స్వరమే వినపడింది, ఆయన క్రియలే కనపడ్డాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు గమనించారు. ఎందుకంటే మోషే అహరోనులు దేవుని ప్రతినిధులుగా వాళ్ళు ఫరో ఎదుట నిలువబడ్డారు కాబట్టి, దేవుడు చెప్పినప్పుడల్లా మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు కాబట్టి దేవుని యొక్క స్వరం వినపడింది. దేవుడు వీళ్ళతోనే మాట్లాడాడు, మిగతా వాళ్ళు ఎవరితో కూడా దేవుడు మాట్లాడలా. అలాంటిది ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములో వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు దేవుడు కావాలి, మేము దేవుణ్ణి పూజించాలి, మేము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి పిలవమని కానీ, దేవుడి కొరకు ప్రార్థన చేయమని కానీ ఇశ్రాయేలీయులు మరి అహరోనుని అడగలేదు. ఎందుకంటే మోషే కనుమరుగైపోయాడు, ఎక్కడికి వెళ్ళి చనిపోయాడేమో మాకు తెలియకుండా మమ్మల్ని తీసుకొని రావడం అయితే తీసుకొచ్చాడు, ఇప్పుడైతే మాకు కనపడట్లేదు. ఎన్ని రోజులు కనపడలేదు మోషే ఇశ్రాయేలీలకి? 40 రోజులు అంతే. 40 రోజులు ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి సీనాయి కొండ మీద దేవుడు మోషేతో ఏకాంతంగా గడిపాడు.
సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక మోషే పాత్ర అయిపోయింది, ఇక మోషే అనేటువంటి వ్యక్తి లేడు, కాబట్టి ఇప్పుడు మాకు దేవుడు కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ తెగుళ్ళు తెప్పించినప్పుడు వాళ్ళు మోషేను ఎందుకు అడగలేదు మాకు దేవుడు కావాలి అని, మాకు దేవుణ్ణి చూపించమని వాళ్ళు ఎందుకు అడగలేదు? వాళ్ళు అడగలేదు, కార్యాలు కనపడ్డాయి కాబట్టి వాళ్ళు మాకు దేవుణ్ణి కనపరచమని అడగల. అక్కడ కూడా వాళ్ళలో భయం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళలో భయము లేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మాకు దేవుడు కావాలి, మాకు దేవుణ్ణి చేసివు, దేవుణ్ణి పిలువు, దేవుణ్ణి చూపించు, దేవునికి ప్రార్థన చెయ్యి, దేవునికి బలులు అర్పించమని వాళ్ళు అహరోన్ని అడగల. మోషే సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న పనులను చూసి ఆయనకు కోపం వచ్చి ఆయన చేతిలో ఉన్న 2 రాతి పలకలను పగలు కొడతాడు. అహరోను మీద కూడా కోపం వస్తుంది. మోషేకి తన అన్న అయి ఉండవచ్చు, కానీ అహరోను మీద కూడా మోషేకు కోపం వస్తుంది. బతిమలాడుకుంటాడు అహరోను మోషేను, అయ్యా నేనేం చేసేది, వాళ్ళు మాకు దేవుడు కావాలి అని అన్నారు, నేను వాళ్ళ దగ్గర ఉన్నంత బంగారం అంతా తీసి నేను పుటము వేస్తే ఈ దూడ వచ్చింది అని అన్నాడు. ఎట్లాగొస్తుంది దూడ? చేస్తేనే కదా వచ్చేది, మనిషి చెక్కితేనే కదా వచ్చేది. ఈ విషయాలను ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలోని మొదటి 5 వచనాల్లో అక్కడ వ్రాయబడి ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. ఏమని చెప్తున్నాడంటే చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దానిని నిలుపుదురు, అవి తరిమెన పెట్టబడిన ఉన్నవి, పలుకవు, నడువ నేరవు కనుక వాటిని మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. సో ఇక్కడ వర్ణించి చెప్పాడు, మనుషులే దేవుణ్ణి ఎలాగో చేయగలరు, దేవుడు మనిషిని చేశాడు, దేవుని స్వరూపాన్ని ఎవరు కూడా చూడలేదు, దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకొచ్చి ఒక చెక్క దాంట్లో లేకపోతే ఒక రాతిలో మీరు ఏ విధంగా మలచగలరు? దేవుడు జీవాధిపతి, జీవము కలిగిన వాడు, మీరు దేవుణ్ణి జీవము లేని వాడిలో చూడాలని అనుకుంటున్నారు. అవి మనిషి కదిలిస్తేనే కదులుతాయి. సరే, ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోతే ఫిలిస్తీన్లు గెలిచి, ఫిలిస్తీన్లు ఏం చేశారంటే దేవుని యొక్క మందసాన్ని పట్టుకున్నారు. ఆ దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ దాగాను గుడిలో పెట్టినప్పుడు పెట్టి వెళ్ళిపోయారు. ప్రొద్దున్నే వచ్చి చూచినప్పుడు ఏమైంది? వాళ్ళు తలుపులు తీసి, దేవాలయం తలుపులు తీసి చూచినప్పుడు ఆ విగ్రహం ఏమైంది? పడిపోయింది. మళ్ళీ అందరూ ఏం చేశారు? దాన్ని యథాస్థానంలో నిలువబెట్టారు. మళ్ళీ 2వ రోజు రాత్రి ఏమైంది? పడుకున్నారు. మళ్ళీ తెల్లవారు వచ్చి చూశారు, తలుపులు తీశారు, దాని మీద మొండమే ఉంది కానీ తలకాయి లేదు. అంటే దేవుని యొక్క మందసము ఎదుట అది పడిపోయి ఉంది. ఇక్కడ ఏ మాటలైతే ఈ ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 4-5 వచనాల్లో వ్రాయబడి ఉందో అది స్పష్టంగా అక్కడ దాగోను గుడిలో మనం గమనిస్తాం. ఫిలిస్తీయుల యొక్క దేవాలయం వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఇటువంటిది మనిషి దేవుణ్ణి ఏ విధంగా చేయగలడు? దేవుడు సర్వంతర్యామి కాబట్టి ఎటువంటి విగ్రహాన్ని కూడా చేసుకోకూడదు. అది మట్టిదే కావచ్చు, రాతిదే కావచ్చు, చెక్కదే కావచ్చు. ఒక ప్రక్కన ఈ విధంగా ఉంటే, నోవాహు కాలంలో నోవాహు ఎక్కడ కూడా తన ఓడలో ఎటువంటి దేవుని యొక్క ప్రతిమను ఆయన తీసుకొని వెళ్ళలేదు. అబ్రహాము కాలము దగ్గర నుంచి మనము చూస్తే
గృహదేవతలు అనబడేవి కనబడ్డాయి. గృహదేవతలు అనేవి కనబడ్డాయి. దీనికి సాక్ష్యం ఏంటంటే, యాకోబు తన మామ అయినటువంటి, మామ పేరేంటి, లాబాను. లాబాను ఇంట్లో పని చేస్తూ లేయా కొరకు 7 సంవత్సరాలు, రాహేలు కొరకు 7 సంవత్సరాలు, తన సంపాదన కొరకు 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొలువు చేసి తిరిగి వచ్చేటప్పుడు రాహేలు ఏం చేసింది? గృహదేవతలను దొంగిలించింది, చెక్క బొమ్మలను దొంగిలించింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మార్గాన వాళ్ళని 7 రోజులంత ప్రయాణంతో లాబాను సైన్యాన్ని వేసుకొని, తన పనివారిని వేసుకొని బయలుదేరి తరిమి వాళ్ళని ఆపి కొంత సంభాషణ యాకోబుతో చేసిన తర్వాత, నువ్వు వెళితే వెళ్ళావు, కానీ నా గృహదేవతలను ఎందుకు దొంగిలించావు నువ్వు అని అంటాడు. నా గృహదేవతలను దొంగిలించావు నువ్వు అంటాడు. నీ గృహదేవతలతో నాకేమి పని? ఈ రోజున నీ గృహదేవతలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే దోషులు, వాళ్ళని నువ్వు పట్టుకోవచ్చు అని అన్నాడు. ఆ గృహదేవతలు దొంగిలించింది ఎవరు? రాహేలు. దొంగిలించి మాత్రమే కాదు, ఆమె ఒక మూటలో కట్టి వాటి మీద కూర్చుంది. ఇది ఘోర పాపము. ఒక పక్కన యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంట్లో గృహదేవతలను పెట్టుకున్నారు. లాబాను పెట్టుకున్నాడు. సో అక్కడ యెహోవా దేవుని యొక్క నామమును ఎరిగినటువంటి లాబాను కూడా, యెహోవా దేవుని ఆరాధికుడైనటువంటి లాబాను కూడా, యాకోబును తన ఇంట్లో 20 సంవత్సరాలు పెట్టుకున్న లాబాను కూడా ఆ రోజున చెక్క బొమ్మల్ని గృహదేవతలుగా వాళ్ళు పూజించుకునేటువంటి వాళ్ళు, శకునాన్ని చూసేటువంటి వాళ్ళు. ఐగుప్తు దేశంలో యోసేపు దేంతో శకునం చూసేవాడని చెప్పుకున్నాడు? తాను నీళ్లు తాగే చెంబు కావాలని తన తమ్ముడు సంచిలో పెట్టిస్తాడు యోసేపు. వాళ్ళని పంపిస్తాడు. మళ్ళీ సైన్యాన్ని పంపించి వాళ్ళని పట్టుకురండి అంటారు. వాళ్ళు మూటలు ఇప్పి చూస్తే, మీరు ఎంత మోసగాళ్ళు, మా నాయకుడు, మా రాజు మిమ్మల్ని బ్రతికించడం కోసం మీకు ధాన్యాన్ని ఇస్తే ఆయన దేని ద్వారా శకునము చూస్తాడో, ఆయన దేంతో ద్రాక్షరసం తాగుతాడో మీరు దాన్ని తీసుకొని వెళుతున్నారు అని అన్నాడు. అది కూడా విగ్రహారాధనే. అందుకనే సౌలు కాలం వచ్చేటప్పటికి సౌలు ఏం చేశాడంటే, ఎవరిని వెళ్ళగొట్టాడు ఆయన? కర్ణ పిశాచము చూచే వాళ్ళందరినీ కూడా దేశంలో నిర్మూలించాడు. చాలామంది రాజులు ఆ పని చేశారు. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇశ్రాయేలు రాజులు కావచ్చు, కొంతమంది యూదా రాజులు కావచ్చు. సరే, ఇక్కడ ప్రస్తావన ఏంటంటే విగ్రహాలు. సో మనం ఏం చెప్తాము? క్రైస్తవులుగా విగ్రహాలను పూజించకూడదు అని చెప్తాం. దేవుడు చెప్పాడు. ఎందుకంటే మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, యూ డు నాట్ మేక్ ఎనీ ఇమేజ్. కానీ ఆ రోజుల్లో చేశారు. ఈ రోజులో కూడా కొంతమంది క్రైస్తవులు రహస్యంగా అదే చేస్తున్నారు, భయపడకుండా కూడా అదే చేస్తున్నారు. ఈ రోజున కొంతమంది అన్యులు అడుగుతున్నారు, మీరు కూడా యేసుక్రీస్తు బొమ్మను పెట్టుకుంటున్నారు కదా, మరియమ్మ బొమ్మను పెట్టుకుంటున్నారు కదా అని అన్నప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తే అది తప్ప రైట్ అని అంటే మీరేమంటారు? అది తప్పే. ఇక్కడ సిలువ ఉండడం కూడా తప్పే అని నేను అంటాను. సిలువను కూడా మనం పూజించినట్టే తప్పే అంటాం. కానీ నేను సిలువని సమర్థిస్తాను. సమర్థించుకొని నా మాటల్లో నేను చెప్తాను, సిలువ అనేది, సిలువను మనము పూజించటం లేదు, కేవలం అదొక సింబాలిక్ రిప్రజెంటేషన్ అని అంటాను నేను. సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే దీన్ని నాకు తెలుగులో తర్జుమా చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు దీని మీద మరణించి తిరిగి లేచాడు అన్నదానికి అది కేవలం ఒక గుర్తు, ఆనవాలే. సిలువ దేవుడు కాదు, క్రీస్తే దేవుడు. సో క్రీస్తు కూడా దేవుడు కాడు. ఎందుకంటే యేసయ్య స్త్రీ గర్భం ద్వారా జన్మించాడు ఒకటి, యేసయ్య ఆకలిగా ఉన్నాడు ఒకటి, యేసయ్యలో ఫీలింగ్స్ ఉన్నాయి, కోపము, ఆవేశం ఇవన్నీ ఉన్నాయి. యేసయ్య నిద్రపోయాడు, ఆయన మనుషుడే, ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? ఇది ఈ రోజున ఉన్నటువంటి డిబేట్. మీరు యేసుని దేవునిగా ఆరాధిస్తున్నారు, ఆయన దేవునిగా పూజిస్తున్నారు,
ఆయన నేను దేవుడినని ఎక్కడ కూడా చెప్పుకోలేదు అని అన్నాడు అని అంటారు. సో మరి దేవుడు మనుషులకు ఏ విధంగా కనబడతాడు? నేను ఆత్మస్వరూపిని. దేవుడు ఏమన్నాడు? నేను వెలుగుని అని అన్నాడు. దేవుడు క్రియలతో తన్ను పోల్చుకున్నాడు, కానీ స్వరూపంతో తన్ను పోల్చుకోవాలి ఎక్కడ కూడా. అవునా? నా స్వరూపము ఇది అని ఎక్కడ చెప్పుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి అని అన్నాడు. చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయం 14వ వచనం. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. రోషం అనేది ఏంటి? మనిషిలో ఒక స్వభావము. రోషం అనేది మనిషిలో ఒక స్వభావం. అది మనిషిలో స్పందన దేవుడు పెట్టాడు కాబట్టి, మనిషిలో దేవుడు స్పందన పెట్టాడు. మనిషిలో ఏమున్నాయి? మనిషి ఏమి స్పర్శ ఉంది, చూపు ఉంది, వినికిడి ఉంది, వాసన ఉంది, రుచి ఉంది. దేవుని గురించి మాట్లాడినప్పుడు, దేవుని యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన రోషము కలిగినటువంటి వాడు. అది ఆయన నామము అంటున్నాడు, ఆయన పేరు అంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ మాట అన్నారు కదా ఇక్కడ నిర్గమకాండము 34వ అధ్యాయం 14వ వచనములో. ఇదే పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. పరమగీతాలు 8వ అధ్యాయము చివరి అధ్యాయము. ప్రేమ మరణమంత బలవంతమైనది, కఠోర. మీ పుస్తకంలో ఈర్ష్య అని ఉందేమో, నా బైబుల్ ఏమో రోషం అని ఉంటుంది. రోషము, ఈర్ష్యకు రోషానికి వ్యత్యాసం ఉంది. ఈర్ష్య అంటే ఏంటి? అసూయపడడం, ఈర్ష్యపడడం. ఇక్కడ రోషం అన్నాడు అంటే ఇది కూడా ఒక రకంగా. అక్కడ ఈర్ష్య అన్నాడు, ఇక్కడేమో రోషం అని అన్నాడు. రోషం ఎటువంటిదంట? పాతాళమంతా కఠోరమైనది. ఇది కూడా ఒక స్వభావమే. దేవుడు స్వభావ సిద్ధంగా తన లక్షణాలని బయలుపరిచాడే కానీ స్వరూపంగా దేవుడు తన యొక్క దీన్ని మూర్తిమత్వాన్ని ఆయన బయలుపరచలేదు. కాకపోతే దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, రండి మన స్వరూపమున మన పోలిక చొప్పున అని అన్నప్పుడు మనిషి ప్రతిమను అనుకుంటాడే కానీ అక్కడ ప్రతిమ కాదు, షేప్ కాదు. దేవుడు ఏంటంటే ఆయన ఒక శక్తి, అంతే. దేవుడు ఒక శక్తి. దేవుడు నరావతారిగా వచ్చాడు కాబట్టి ఆయనలో ఫీలింగ్స్ ఉన్నాయి. నరునిలో ఏ విధంగా ఫీలింగ్స్ ఉంటాయో మనిషిలో, అదే ఫీలింగ్స్ స్త్రీ గర్భము ద్వారా వచ్చినటువంటి వాడు, రక్తమాంసములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆ రక్తమాంసములు కలిగినటువంటి వానిలో ఈ స్వభావ లక్షణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే క్రీస్తు పాపాన్ని జయించిన వాడు, పాపము లేనటువంటి వాడు. ఆయన రక్తమాంసములో ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన పాపము లేనటువంటి వాడు. దానినే మనం గమనిస్తే పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో దేవుని యొక్క స్వభావ లక్షణాలను గురించి మాట్లాడుతూ పౌలు ఏమి చెప్పాడంటే, దేవుని స్వరూపాన్ని ఏ విధంగా అభివర్ణించాడంటే ఇక్కడ చూడండి 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. దేవుణ్ణి ఎవరు కూడా శిక్షించలేరు, దేవుని ఎవరు కూడా పట్టుకోజాలరు. దేవుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి దేనిలోనైనా ఆయన తన్ను తాను కనబరుచుకోవచ్చు. ఆయన వాయువులో కనపడవచ్చు, ఆయన వెలుతురులో కనపడవచ్చు, ఆయన అంధకారములో కనపడవచ్చు.
దేవుడు దేనిలోనైనా ఇమడగలడు. సృష్టిలో దేవుడు నరునిలో కూడా ఆయన ఇమడగలడు. కాబట్టే తాను ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక శరీరము కావాలి కాబట్టి మనిషి యొక్క శరీరాన్ని ఆయన ధరించాడు. ఎందుకంటే దేవుడు నరుని చేశాడు కాబట్టే. దేవుడు నరుని చేశాడు కాబట్టి దేవుడు కూడా ఆ నరుని ద్వారానే ఈ లోకానికి తను తాను నరునిలో ఇముడ్చుకొని, స్త్రీ గర్భములో ఇముడ్చుకొని, ఏ విధంగా స్త్రీ నవమాసాలు మోసి బిడ్డను కంటదో అదే రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి చాలామంది అంటారు క్రీస్తు నరుడే కానీ దేవుడు కాదు. ఆయన 100% దేవుడు, 100% నరుడు కూడా. ఎందుకంటే ఈ స్వభావాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఏంటది? అలసిపోవడము, నిద్రపోవడము, ఆకలి కొనడము, దప్పి కొనడము, ఆయన కోపించడము, ప్రేమించడము, ఏడవడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలే. కాబట్టి ఇప్పుడు మనము ఇర్మీయా గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే ఈ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాలను బట్టి అక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ యొక్క మాటలను గమనించి మనము చూస్తే, మనిషి దేవుణ్ణి మోసుకొని వెళ్ళేంత శక్తిమంతుడా? లేదు. మనిషే ఒక బొమ్మను చేసి దానికి దేవుణ్ణి దానిలో చూడాలనుకుంటున్నాడు. మనిషి జీవము కలిగినటువంటి దానిలో దేవుణ్ణి చూడడానికి ప్రయత్నించుంటే బాగుండేది. కానీ అట్లని కూడా ఈ రోజున కొంతమంది చెట్లలో, పుట్లలో, లేకపోతే జంతువుల్లో, పక్షులలో దేవుణ్ణి చూడాలి, అవే దేవుళ్ళు అని ఆరాధిస్తున్నారు. అంటే వాళ్ళు దేవుణ్ణి దాంట్లో చూస్తున్నారు, చూసి తృప్తి చెందుతున్నారు. ఎందుకంటే వాటి యొక్క స్వభావ లక్షణాలను బట్టి, వాటిలో ఉన్నటువంటి శక్తిని బట్టి దేవుడు ఈ విధంగా ఉంటాడు కాబట్టి అది దేవుడే, దాన్ని పూజిస్తాము. సో మనమైతే అవి ఏమీ కూడా చెయ్యము. కాకపోతే రాతితో మలచినవి కానీ, చెక్కతో మలిచినటువంటి ఏ విగ్రహమైనా కావచ్చు, చివరికి ఈ సిలువైనా కావచ్చు, దానికి సాగిల పడితే, పూజిస్తే, దానికి పూలు పెడితే మనం విగ్రహారాధన చేసినట్టే. కేవలం అది ఒక ఆనవాలే. క్రీస్తు చనిపోయి లేచాడు అనడానికి ఆనవాలు ఏంటంటే, ఒకటి అడ్డ కొయ్య, ఒకటి నిలువు కొయ్య. అందుకనే చాలామంది సేవకులు, బోధకులు మేము వేసుకున్నట్లుగా ఈ సిలువను ధరించరు. ఎందుకంటే వాళ్ళు దీన్ని కూడా దేని కింద పరిగణిస్తారంటే విగ్రహారాధన కింద పరిగణిస్తారు. మేము వేదాంత విద్యను బట్టి మేమెందుకు వీటిని ధరిస్తామంటే, పౌలు అన్నాడు ఒక మాట. గ్రీసు దేశస్తులు సూచక్రియలు అడుగుతున్నారు, కొంతమంది అద్భుతాలను అడుగుతున్నారు. మేమైతే పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. సో సిలువలో 2 రకాలు ఉన్నాయి. రోమన్ కేథలిక్ సంఘములో వాళ్ళు వేసుకున్నటువంటి సిలువ మీద యేసయ్య ప్రతిమ ఉంటుంది. అది నిజంగా యేసయ్య కాదు, కానీ ఒక సిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక ప్రతిమ ఉంటుంది. అంటే క్రీస్తు సిలువ వేయబడ్డాడు అని చెప్పడానికి కోసము. ప్రొటెస్టెంట్ సంఘాల్లో కేవలము ఇదే ఉంటుంది, దీని మీద ఎటువంటి ప్రతిమ ఉండదు. ఇది దేన్ని సూచిస్తుందంటే, క్రీస్తు దీని మీద లేడు, ఆయన దీని మీద సిలువకు మేకులతో కొట్టినప్పటికీ ఆయన 3వ దినమున తిరిగి లేచాడు అనడానికి ఒక ఆనవాలు నేను ధరించే ఈ చెక్క సిలువ కావచ్చు, ఇత్తడి సిలువ కావచ్చు, స్టీలు సిలువ కావచ్చు, బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు. ఇది కేవలం ఒక ఆనవాలే. దీనిని నేను కూడా పూజించకూడదు. దీన్ని బట్టి నన్ను చూసిన వాళ్ళందరూ ఈయన క్రైస్తవుడు అనుకుంటారు, పెద్దది కాబట్టి ఈయన ఒక పాస్టర్ గారు అని అనుకుంటారు. ఇదే వ్యత్యాసం. ఇక్కడ ఈ ఇర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో యెహోవా దేవుడు ప్రవక్త ద్వారా పలికించుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఏ విధంగా ఇర్మీయా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహాశక్తిని ఆయన ప్రదర్శిస్తున్నాడంటే ఏమంటున్నాడంటే, యెహోవా
నిన్ను పోలినవాడు ఎవడు? నీ పోలిక ఎవరిలో ఉంది అని అంటున్నాడు. నిన్ను పోలిన వాడెవరు అంటే ఇక్కడ ఆకారమా? రండి మన స్వరూపమున మన పోలిక చొప్పున మనిషిని చేద్దామని దేవుడు అన్నప్పుడు, ఇక్కడ ఇర్మియా నిన్ను పోలిన వాడు ఎవడు అని అన్నప్పుడు నిన్ను పోలిన వాడు ఆయనే ఉన్నాడు, ఇర్మియానే ఉన్నాడు. ఇర్మియా దేవుని పోలినవాడు కాడా? మనము దేవునికి పోలిన వారము కామా? మనము దేవుని పోలిన వారమే. కాకపోతే మనలో పాపం ఉన్నది కాబట్టి మనలో దేవుని యొక్క పోలిక లేదు. ఆకారమే ఉంది కానీ పోలిక లేదు, స్వరూపము లేదు, ఆ లక్షణాలు లేవు. అందుకనే అన్నాడు మనిషి యొక్క శరీరము పాప శరీర ఆకారమని ఆ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనములో పౌలు చెప్పాడు. దేవుడు తన కుమారుని ఈ లోకంలో పంపించింది. ఆదాము పంపించినప్పుడు ఆదాము దేవుని స్వరూపమే, అవ్వ ఆదాము స్వరూపము. ఆదాము దేవుని స్వరూపము, అవ్వ ఆదాము స్వరూపము. సో అవ్వ ఆదాము స్వరూపమైనప్పుడు, ఆదాము దేవుని స్వరూపమైనప్పుడు అవ్వ కూడా దేవుని యొక్క స్వరూపమే. ఎక్కడ మార్పు చెందారు అని అంటే, ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుని యొక్క గుణలక్షణాలు వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఒకసారి చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము దిగంబరులుగా ఉన్నామని వాళ్ళు ఎప్పుడైతే సిగ్గుపడ్డారో, ఒకళ్ళనొకళ్ళు చూసుకొని దాక్కున్నారో, వాళ్ళలో దేవుని స్వరూపము దేవుని యొక్క పోలిక లేదు, వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అది ఇప్పటి వరకు ఈ లోకం నిలిచినంత వరకు పాప శరీరమే, ఆకారమే. మనిషిని రక్షించాలంటే మళ్ళీ దేవుడు ఆదాములా కాకుండా పాప శరీరాకారంగా చివరి ఆదాముగా వచ్చాడు, కడపటి ఆదాముగా ఆయన్ని పంపించాడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి. కాబట్టి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో అంటున్నాడు, యెహోవా నిన్ను పోలిన వాడెవడు? నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఆ రోజుల్లో మందసాన్ని పెట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు ఇశ్రాయేలీలు, అవునా? ఏలీ కాలంలో ఏలీ యాజకుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు యెహోవా మందసాన్ని యుద్ధంలో ముందు పెట్టుకున్నప్పుడు వాళ్ళ మందసం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీలు ఓడిపోయారు. శత్రువుల చేతిలో వాళ్ళు ఓడిపోయారు. మందసం పట్టబడింది అని వాళ్ళు భయపడ్డారు. ప్రభావం అనేది, శక్తి అనేది, యెహోవా దేవుని యొక్క శక్తి ఇశ్రాయేలీల నుంచి బయటికి వెళ్ళిపోయింది. దేవుని మందసంలో ఏమున్నాయి? కరుణాపీఠము, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, 10 ఆజ్ఞల రాతి పలకలు, 2 రాతి పలకలు. మొదటిసారి మోషే పగలగొట్టాడు, రెండోసారి మోషే పగలగొట్టాడు దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి రాతి పలకను. మళ్ళీ అప్పుడున్నటువంటి ఆ 10 ఆజ్ఞల రాతి పలకలేవి? మోషే తనకు తానుగా సిద్ధపరచుకున్నవి. దీన్ని పెట్టుకుని వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు. అది ఉంటే మేము గెలుస్తామని అనుకున్నారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి అడిగి యుద్ధానికి వెళ్ళలేదు. మందసాన్ని నమ్మారు కానీ దేవుణ్ణి వాళ్ళు అడగలేదు. వాళ్ళు దేవుణ్ణి అడిగితే, మేము యుద్ధంలోకి వెళుతున్నాం మమ్మల్ని గెలిపించమని వాళ్ళు దేవుణ్ణి అడిగితే మందసాన్ని యుద్ధంలోనికి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరము లేదు. అంటే మనము దేవుని కన్నా ఆ మందసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టే. పాత నిబంధనలో ఉన్నటువంటి మందస్సము, దానికి అంత పవర్ ఉండేది, అంత శక్తి ఉండేది. దేవుని స్థానంలో మందసం అంటే అది దేవునితో సమానంగా పోల్చేవాళ్ళు. ఇశ్రాయేలీలు కొన్ని సందర్భాల్లో మందసం వాళ్ళతో ఉన్నా కూడా వాళ్ళు ఓడిపోయారు. కొన్ని సందర్భాల్లో మందసం లేకపోయినా దేవుణ్ణి వేడుకొని, దేవా మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళితే నీవు మమ్మల్ని గెలిపిస్తావా అంటే గెలిపిస్తాను, వెళ్ళండి అన్నారు. దేవుడు చెప్పాడు, సంఖ్యాకాండంలో ఉంది. దేవుణ్ణి అడిగారు, మేము వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే మమ్మల్ని గెలిపిస్తావా అంటే మీరు వెళ్ళండి, మీరు గెలుస్తారా అన్నారు దేవుడు. అప్పుడు వాళ్ళ దగ్గర మందసము లేదు. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో దేవునికి ఔన్నత్యాన్ని ఘనపరుస్తున్నటువంటి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, నిన్ను పోలిన వాడెవడూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము
ఘనమైనదాయను. ఏంటి ఆయన నామము? ఘనమైన నామము ఏంటి? నేను రోషము కలిగినటువంటి దేవుణ్ణి అని దేవుడు తనకు తానుగా ఆయన పోల్చుకొని చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవునికి రోషము ఏ విధముగా ఉంటుందో అంటే ఈర్ష్య అంటే నాకు చెందవలసినటువంటి ఘనతను నేను విగ్రహాలకు చెందనివ్వను అని అన్నాడు. అవునా? దేవునికి చెందాల్సినటువంటి మహిమ దేవునికి చెందాలి, కానీ చెక్కలో లేకపోతే రాతిలో సిలువలో దేవునికి మహిమను మనము చూడకూడదు అని అంటున్నాడు. నిజంగా నమ్మితే సిలువ మీద నుంచి ఒకసారి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య వెనక్కి వచ్చి, నేను ఆయనను కాదు ముట్టాల్సింది, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థ పొందుతాను అని అన్నప్పుడు అది ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమే. ఆ వస్త్రములో ఏమీ లేదు, విశ్వాసములో ఉంది. దీన్ని కొంతమంది విభేదించవచ్చు, ఆయన వస్త్రములు మహిమ కలిగినవి కావా అని. ఆయన వస్త్రాల్లో మహిమ ఉంటే యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు రోమా సైనికులు చీట్లు వేసుకొని ఆయన అంగిని ఎందుకు పంచుకున్నారు? పంచుకున్నప్పుడు ఎవరికైతే అది వచ్చిందో వాళ్ళు ఆయన మహిమను ఆ వస్త్రంలో ఎందుకు చూడలేకపోయారు? అది వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఉపయోగపడలేకపోయింది? దాని తర్వాత ఎందుకు దాని గురించి ప్రస్తావించలేదు? ఎప్పుడైతే క్రీస్తు దేహము నుండి ఆ యొక్క అంగి తీయబడిందో అప్పుడు ఆ మహిమ ఆ వస్త్రం నుంచి వెళ్ళిపోయిందా? ఎందుకు వాళ్ళు చీట్లు వేసుకున్నారు? ఎందుకు వాళ్ళు దాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా రోమా సైనికులు ఎందుకు తీసుకున్నారు? అక్కడున్న యేసయ్యని నమ్మినటువంటి ఆయన శిష్యులు ఎందుకు అడగలేదు? యోహాను అడిగి ఉండవచ్చు కదా. రోమా సైనికులు ఆయన బంధువులు ఉన్నారు, దగ్గర బంధువులు ఉన్నారు. యేసయ్య చొక్కాను మాకు ఇచ్చేయండి అని ఆయన అడిగి ఉండొచ్చుగా, యోహాను అడగలేదుగా. అదేవిధంగా యేసయ్య సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి వస్త్రాలను ఎవరు తీసుకువెళ్ళారు? బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అదే గనక ఉంటే దాన్నే దేవుణ్ణి చేసి ఉండేవాళ్ళు. ప్రభునందు ప్రియులరా, చాలా విషయాలు మనం ధ్యానించుకోవచ్చు దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి. అందుకని ఇక్కడ ఎందుకు దేవుడు విగ్రహాలను వ్యతిరేకిస్తూ ఉన్నాడు? ఈ 5వ వచనం చూడు, 4-5 వచనములో, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తితో బిగగొట్టి దానిని నిలుపుదురు. అవి తరిమిన పెట్టబడిన నెరబొమ్మల వలె ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. అందుకనే వాటికి మీరు భయపడకండి. గృహదేవతలు ఇశ్రాయేలీయుల ఇళ్లలో కూడా ఉన్నాయి. చాలామంది రాజుల ఇళ్లలో కూడా వాళ్ళు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ గృహదేవతలను ఇంట్లో పెట్టుకొని పూజించారు. చూసారా? మనమేమో ఇతరులను విమర్శిస్తాం. మనము ఆ రోజున పాత నిబంధనల్లో అవి జరిగినాయి. వాటన్నిటిని తీసివేయడానికే దేవుడు నరావతారిగా రావలసి వచ్చింది, కనపడాల్సి వచ్చింది. కానీ ఈయన మాలో ఒకడు కదా. ఈయన మనిషిలో కొన్ని శక్తులున్నాయి, అవి దైవశక్తులని చాలామంది గ్రహించలేకపోయారు. చూసి కూడా శిష్యులే ఒకసారి వాళ్ళే నమ్మలేకపోయారు. ఏంటంటే నన్ను ఎవరో ముట్టారు, నాలో నుంచి ప్రభావం పోయింది అని అన్నప్పుడు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గురించి అన్నప్పుడు శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా, ప్రభావం పోయిందంటావేంటి? వీళ్ళందరూ పడుతున్నారు కదా. వాళ్ళు పడిన దానికి ఆ స్త్రీ ముట్టిన దానికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఆమె కావాలని విశ్వాసముతో ముట్టింది, వాళ్ళు తోసుకుంటూ పడ్డారు. కాబట్టి వాళ్ళలో ఎటువంటి ప్రభావము, యేసయ్య ప్రభావము వాళ్ళలోకి వెళ్ళలేదు. కానీ నేను ఆయన్ని తప్పకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టాలి అనుకున్నటువంటి స్త్రీ పరిపూర్ణ విశ్వాసమును బట్టి ఆయన రక్తమాంసాలు ఆ యొక్క వస్త్రాల ద్వారా ఆమెను తాకి
ఆమె శరీరంలోనికి, ఆమె రక్తంలోనికి ప్రవహించి ఆమెకున్నటువంటి ఆ యొక్క రోగాన్ని స్వస్థపరిచాయి. ప్రభునందు ప్రియులారా, యేసయ్య వేసుకున్న వస్త్రాలకు కూడా ఎటువంటి మహిమ లేదని నేను అంటాను. అది నిజమే. విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసము నిన్ను, ఏంటి ఆ విశ్వాసము? ఆయన వస్త్రపు చెంగు ముట్టితే నేను స్వస్థపడతాను అనేటువంటి ఆయన నన్ను తాకాలి అనే విశ్వాసం కాదు. ఎవరిలాగా? నయమానులాగా. ప్రవక్త దగ్గరికి పంపించాడు, నేను స్వస్థత పొందాలనే ఒక రాజు చేత లెటర్ పంపించాడు. ఆయన ప్రవక్త ఏం పంపించాడు? నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునిగిలే అన్నాడు. ఇంట్లో ఒకళ్ళు కూడా రానిలా ఆయన పనుడితో పంపించాడు. చాలా కోపం వచ్చింది నయమానికి. నేను ఒక సైన్యాధిపతిని, నేను నీ ఇంటికి వస్తే నువ్వు వచ్చి నన్ను ముట్టకుండా, నా శరీరం తాకకుండా వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునిగి లెగవమంటావా? మా దేశంలో నదులు లేవా? నువ్వు చెప్పే నది కంటే గొప్పదా? నేను అక్కడ శుద్ధుడిని కాలేనా? కాలేవు కారు. ఎందుకంటే ప్రవక్త నోరు దేవుని యొక్క నోరు. ప్రవక్త చెప్పాడు, ఆయన మాటలు విశ్వాసం ఉంచితే. ఎవరు నమ్మకపోయినా ఒక సైనికుడు చెప్పాడు, నాయనా అని అన్నాడు నయమాన్ని. కదండి, చాలా చక్కగా చెప్పాడు. నాయన, ఏదైనా ఒక మంచి పని చేయమంటే నువ్వు చేస్తావు కదా. ఆయన నీకేం చెప్పాడు? 7 సార్లు ఆ నదిలో మునిగి లెగమనే కదా చెప్పింది. ఇది ఉత్తమము కదా, ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. అక్కడ నయమాన్ అప్పటికి మళ్ళీ ప్రవక్త విశ్వాసం కాదు, ఆయన్ని బలపరిచినటువంటి విశ్వాసము. సరే, నా కింద పనిచేసేవాడు నాకు చెప్తున్నాడు, సరేలే ఇంత దూరం వచ్చాం కదా, ఈయన చెప్పాడు కదా, మునిగి చూద్దామన్నాడు. ప్రభునందు ప్రియులారా, సో విశ్వాసానికి ఉన్నటువంటి బలము, విశ్వాసానికి ఉన్నటువంటి బలం. చర్చి లేని చోట మనం ఎక్కడ దేవుడిని ఆరాధించాలి? మైదానంలోనే ఆరాధించాలి. నైజీరియాలో చర్చిలు పడగొడితే ఆ శిథిలాల్లో దేవుడిని ఆరాధించారు. నైజీరియాలో టెర్రస్లు చర్చిని కాల్చివేస్తే ఆ శిథిలాల్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. వర్షం వచ్చి వరదలు వచ్చి కొట్టుకు వెళితే చర్చి ఆ నీళ్లలోనే నిలబడి దేవునికి ప్రార్థన చేశారు. మనం వర్షం వస్తే చర్చికి రాము, ఎండ ఎక్కువైతే మనం చర్చికి రాము, మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి, సాకులు వస్తాయి. ప్రభునందు ప్రియులారా, కానీ నిజమైన విశ్వాసము కలిగినటువంటి వారు ఆ విధంగా ఉంటారు. వాళ్ళు హతసాక్షులు అయ్యారు, చాలామంది చంపబడ్డారు. నైజీరియా దేశంలో క్రిస్మస్ ముందు రోజుల్లో జరిగినటువంటి సంగతి మన కళ్ళ ఎదుటే ఉంది. ప్రభునందు ప్రియులారా, అందుకని యేసయ్య అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నేను ముట్టాలి, నేను ముడితే కానీ నేను నన్ను నమ్మనన్నాడు. నువ్వు అలా ముట్టినప్పుడు ఆయన ముట్టినప్పుడు తోమాలో మార్పు రావాలిగా. ముట్టడం కాదండి, విశ్వాసం అనేది గొప్పది. దేవుడు సహాయము చేయగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల విశ్వాసము చాలా గొప్ప విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇర్మియా అంటున్నాడు, జనములకు రాజా, నీకు భయపడని వాడేవాడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. సమంజసమే, నరులు భయపడాలి నీకు, ఎందుకంటే నీ వంటి వాడు ఎవరు లేరు. మనం ఒక పాట పాడుకుంటాం కదా, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణము పెట్టిన వారెవరు. ఎందుకన్నారు? నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు అంటే ఎవరు లేరు అని అర్థం. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి ఈ లోకానికి బలి అర్పించి అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంతటిగా ఆయనతో సమానులు ఎవరు ఈ లోకములో లేరు.
చాలా మంచి పాట అది. కాబట్టి ఆ విషయాలన్నీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తున్నారు. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అంటున్నాడు. బొమ్మలను పూజిస్తే వచ్చేటువంటి జ్ఞానం అది వ్యర్థము. సజీవుడైన వాణ్ణి, మనిషిలో దేవుణ్ణి చూసుకోండి. ఆ మనిషి పాపి కాకపోతే, యాకోబు అంటాడు, ఒక్క జల నుండి చేదు నీరును తీపి నీరును పుట్టునా లేదు. ఒక జలం నుంచి 2 రకాల నీళ్ళు రాలేవు. వస్తే తీపి నీళ్ళు రావాలి, వస్తే చేదు నీళ్ళు రావాలి, చప్పటి నీళ్ళు రావాలి, లేకపోతే ఉప్పు నీళ్ళు రావాలి. 2 కలిపి రావు, అది అసాధ్యము. కాబట్టి ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగుకొట్టబడిన వెండియు, ఊపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా, మనిషి పనియే కదా, పనివాడు చేసే పనే కదా. పోతపోయేవాడు దాన్ని చేశాను. నీల ధూమ్ర వర్ణముల వస్త్రములు వాటికున్నవి, అవి అన్నీ నేర్పరులకు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యెహోవా ఎవరంటే జీవము గల దేవుడు అని చెప్పాలి. యెహోవా ఎవరు అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే జీవము గల దేవుడు. మోషే అన్నాడు, నీ ఇశ్రాయేలుని విడిచిపెట్టేదానికి యెహోవా ఎవడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మొట్టమొదటిసారి మోషే అహరోనులు వెళ్ళి ఫరో ఎదుట నిలబడినప్పుడు యెహోవా దేవుని గురించి చెప్పినప్పుడు ఫరో అన్నది ఏంటంటే, యెహోవా ఎవడు నాకు తెలియదు పో అన్నాడు. నేను విడిచిపెట్టడానికి ఆయన ఎవరు? ఇక్కడ సమాధానం చెప్తున్నా, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. అంటే ఆయనకున్నటువంటి రోషములో, పౌరుషములో దేవుడు తన స్వభావ లక్షణాలని చూపిస్తాడు, బయలుపరుస్తాడు. కొన్ని ప్రతిమలు రౌద్రంగా ఉంటాయి, కొన్ని ప్రతిమలు భీకరంగా ఉంటాయి, కొన్ని ప్రతిమలు చూడడానికి భయంకరంగా ఉంటాయి. అవన్నీ కూడా రోషాన్ని చూపించేవే, ఉగ్రతను చూపించేవే. సో దేవుడు ఈ విధంగా ఉంటాడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటాడు. దేవుడు ఇంత భయంకరంగా ఉంటాడు. అవి భయాన్ని కలిగిస్తాయి. అది సాధువుగా చూపించినప్పుడు దేవుడు ఇంత సౌమ్యంగా ఉంటాడు, దేవుడు ఇంత నెమ్మదిగా ఉంటాడు అని చూపించినప్పుడు మరి మనము వాటిని కూడా మనం ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, చివరికి ఇక్కడ మరి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో ఇర్మియా చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. అంటే సృష్టి వినాశనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికే గనక కోపము వస్తే సృష్టి ఏ విధంగా విలయ తాండవము చేస్తుందో. వర్షం వస్తే వర్షం ఆగిపో అని మనం వేడుకుంటామా? దేవా వర్షాన్ని ఆపమని వేడుకుంటామా? ఎండలు ఎక్కువగా ఉంటే సూర్యుడా నువ్వు దాక్కోమని అంటామా? దేవా ఎండలు తగ్గించమని వేడుకుంటామా? దేవుణ్ణే కదా, ఎందుకంటే ఆయన సృష్టికర్త. సన్ ఈజ్ నాట్ ఎ గాడ్, నథింగ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, బికాస్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ కదా. దేవుడి చేతుల ద్వారా చేయబడినది దేవుడు కాదు, సృష్టికర్త ఒక్కడే ఉంటాడు. ఆయన శిల్పకారుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇటువంటి దైవాన్ని మనం ఏ విధంగా నమ్మాలి, దేవుని ఏ విధంగా చూడాలి అని తెలుసుకొని నిజమైన దేవుని ఆరాధించడానికి మనం సిద్ధపడదాం. ఇతరులకు మనము తీర్పు తీర్చే ముందు, ఇతరులను మనము దూషించే ముందు మనల్ని మనము కూడా సరిదిద్దుకోవాలి. మనలో ఎన్ని మూఢనమ్మకాలుండి మనము ఆచారాలను ఆచరిస్తున్నామో వాటిని విడిచిపెడితేనే మనము యెహోవా దేవుని యొక్క బిడ్డలమవుతాం, యేసుక్రీస్తు యొక్క బిడ్డలమవుతాం. దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్. క్లోజ్ ఇట్.